ప్రేజ్ ద లార్డ్ సిస్టర్. స్వప్న సిస్టర్. రవయ్య యేసునాదా మా రక్షణ మార్గము, దేవా రవయ్య యేసునాదా మా రక్షణ మార్గము, నీ సేవ చెయ్యమము చేపట్టుటకు రవయ్య యేసునాదా, నీ సేవ చెయ్యమము చేపట్టుటకు రవయ్య యేసునాదా, రవయ్య యేసునాదా మా రక్షణ మార్గము, దేవా రవయ్య యేసునాదా మా రక్షణ మార్గము, నీ సేవ చేయమము చేపట్టుటకు రవయ్య యేసునాదా, నీ సేవ చేయమము చేపట్టుటకు రవయ్య యేసునాదా, హద్దు లేక మేము ఇలా మొద్దులమై ఉంటిమి, దేవా హద్దు లేక మేము ఇలా మొద్దులమై ఉంటిమి, మా కొద్ది బుద్ధులని దిద్ది రక్షింపరావయ్య యేసునాదా, మా కొద్ది బుద్ధులని దిద్దింప రక్షింపరావయ్య యేసునాదా, రావయ్య యేసునాదా నా రక్షణ మార్గము, దేవా రావయ్య యేసునాదా మా రక్షణ మార్గము, నీ సేవ చెయ్యమము చేపట్టుటకు రావయ్య యేసునాదా, నీ సేవ చెయ్యమము చేపట్టుటకు రావయ్య యేసునాదా, నిండు వేడుకతోను మమ్ము బెండు వడక చేసి, దేవా నిండు వేడుకతోను మమ్ము బెండు వడక చేసి, మా గండాంబులన్నీ ఖండించుటకు రావయ్య యేసునాదా, మా గండాంబులన్నీ ఖండించుటకు రావయ్య యేసునాదా, రావయ్య యేసునాదా మా రక్షణ మార్గము, దేవా రావయ్య యేసునాదా మా రక్షణ మార్గము, నీ సేవ చేయమము చేపట్టుటకు రావయ్య యేసునాదా, నీ సేవ చేయమము చేపట్టుటకు రావయ్య యేసునాదా, మేరా లేని పాపం మాకు భారమైన మోపు, దేవా మేరా లేని పాపం మాకు భారమైన మోపం, నీవు దూరంబుగాను చేసి దారి చూపుటకు రావయ్య యేసునాదా, నీవు దూరంబుగా చేసి దారి చూపుటకు రావయ్య యేసునాదా, రావయ్య యేసునాదా మా రక్షణ మార్గము, దేవా రావయ్య యేసునాదా మా రక్షణ మార్గము, నీ సేవ చెయ్యమము చేపట్టుటకు రావయ్య యేసునాదా, నీ సేవ చెయ్యమము చేపట్టుటకు రావయ్య యేసునాదా, పాపులమయ్యమేమో పరమ తండ్రిని గనకను, దేవా పాపులమయ్యమేమో పరమ తండ్రిని గనకను, మా పాపములన్నీ పారాద్రోలుటకు రావయ్య యేసునాదా, మా పాపములన్నీ పారాదోలుటకు రావయ్య యేసునాదా, రావయ్య యేసునాదా మా రక్షణ మార్గము, దేవా రావయ్య యేసునాదా మా రక్షణ మార్గము, నీ సేవ చేయమము చేపట్టుటకు రావయ్య యేసునాదా, నీ సేవ చెయ్యమము చేపట్టుటకు రావయ్య యేసునాదా, అందమైన నీదు పరమానందపురముందు, దేవా అందమైన నీదు పరమానందపురమందు, మేమందరాము జరి ఆనందించుటకు రావయ్య యేసునాదా, మేమందరాము జరి ఆనందించుటకు రావయ్య యేసునాదా, రావయ్య యేసునాదా మా రక్షణ మార్గము, దేవా రావయ్య యేసునాదా మా రక్షణ మార్గము, నీ సేవ చేయమము చేపట్టుటకు రావయ్య యేసునాదా, నీ సేవ చేయమము చేపట్టుటకు రావయ్య యేసునాదా, రావయ్య యేసునాదా
మా రక్షణ మార్గము. దేవా రవయ్య యేసునాథా మా రక్షణ మార్గము. నీ సేవ చేయమము చేపట్టుటకు రవయ్య యేసునాథా నీ సేవ చేయమము చేపట్టుటకు రవయ్య యేసునాథా. హల్లెలూయా సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్, ప్రేజ్ ద లార్డ్. ఈ రోజు మనకు వాక్యం అందించటానికి మిసెస్ మాధురి చక్రవర్తి సిస్టర్ గారు ఉన్నారు. సిస్టర్, ప్రేజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. వాక్యం షేర్ చేసుకోండి సిస్టర్. ప్రైజ్ లార్డ్ అండి అందరికి. ప్రేజ్ ద లార్డ్. 1 కొరింథీ 9వ అధ్యాయము 10వ అధ్యాయము 10వ అధ్యాయంలో పౌలు సంఘానికి కొన్ని హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. ఆ హెచ్చరికల గురించి మనం చూద్దాము కొన్ని విషయాలు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము కింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయేది. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తీసము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడు అయిన దేవా, ఇదిగో నా తండ్రి దేవా, ఈ రోజంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో నా తండ్రి మీ సన్నిధానంలో దేవా చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి నా ప్రభా దేవా కొన్ని మీ వాక్యాన్ని నా తండ్రి ధ్యానించడానికి దేవా మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి లేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా ఇదిగో నా తండ్రి నాకే ధ్యానం చేయబోచుండగా నా తండ్రి దేవ మీరే మాతో మాట్లాడండి నా తండ్రి. దేవా అల్పురాలను నిష్ప్రయోజకురాలను ప్రభువా దేవా మీరే నా తండ్రి మాతో మాట్లాడి నా ప్రభువా మాకు కావలసిన నా తండ్రి ఆత్మీయ ఆహారాన్ని మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి పొందుకుంటున్నాం పరమ తండ్రి. అయితే పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘానికి కొన్ని హెచ్చరికకు మాటలు తెలియజేయాలి అని చెప్పానని అంటూ ఉన్నారు అని వారికి తెలియజేస్తూ ఉన్నారు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా ఉండడం, కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నారు. అదే ఆ సంఘానికి తెలియకుండా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. వారందరూ ఏంటి మన పితరులు. అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద నుండిరి. ఇశ్రాయేలీలు ఐగుప్తు చెరలో నుంచి బయటకు వచ్చేటప్పుడు వారిని ఎంతగానో దేవుని ప్రత్యక్షత వాళ్ళు ఎంతగా చూశారంటే వాళ్ళు ప్రతి అడుగడుగున దేవుడి సన్నిధానంలో నడుస్తానే వచ్చారు. అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే మేఘం కింద వాళ్ళందరూ మన పితరులందరూ మేఘం క్రింద నడిచారు. వారందరూ సముద్రంలో నడిచిపోయారు. సముద్రంలో సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేలపై నడుచుకుంటూ పోయారు. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోనూ బాప్తీసము పొందిరి. మేఘంలోను అయితే వారందరూ ఇప్పుడు దేవుళ్ళో ఉండి ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం యేసయ్య ఈ లోకానికి వచ్చిన దాని ప్రకారంగా చూస్తే మనం దేవుళ్ళలోనికి ఎప్పుడైతే మారు మనస్సు కలిగి దేవుణ్ణి ఎప్పుడైతే అంగీకరించుంటామో దేవుడు మనకి దానికి తగిన రక్షణ అనేదాన్ని మనకు అనుగ్రహించి ఉన్నారు. అలాగే కానీ ఆ పాత నిబంధన పాతకాల రోజుల్లో మేఘంలోను సముద్రంలోను అంటే దేవుడి సన్నిధానంలో నడిచి వెళ్ళడం వల్ల వాళ్ళు ఆ బాప్తిసము అనే అనుభవాన్ని వాళ్ళు అంటే ఆ రక్షణను వాళ్ళు ఖచ్చితంగా చూస్తూనే ఉన్నారు. దేవుడు ఆ సన్నిధి వీళ్ళ మీద ఉన్నప్పుడు మాత్రమే ఆ ఐగుప్తీయులు వెనక నుంచి వీళ్ళని చేసుకుంటా వచ్చినప్పుడు వారికి ఆ కాపుదల అయితే లేదు. కానీ ఆ మేఘం కింద దేవుని కృపలో భద్రతలో వీళ్ళు ఈ సముద్రంలోను మేఘం కింద ఎప్పుడైతే
దేవుడి సన్నిధానంలో నడుస్తా వచ్చారో వాళ్ళకి ఆ రక్షణ అనేది దొరికింది. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారాన్ని భుజించిరి. వాళ్ళు దేవునికి ఆత్మ మోషే వల్ల ఎలాగ దేవునికి చాలా ఆత్మీయంలోనికి నడిపించబడ్డారు. ఆత్మ సంబంధమైన ఒకే ఆహారాన్ని. అయితే మన్నా అది దేవదూతలు తినే ఆ ఆహారాన్ని వాళ్ళు భుజించారు. అయితే అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగారు. వాళ్ళు ఏదైతే వెంబడించారో ఏదైతే వెంబడించారో వాళ్ళు ఆ బండ అనేది ఆ పానీయం అనేది ఎలాగైతే తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరో ఆ బండ ఇప్పుడు మనం కొత్త నిబంధన ప్రకారం చూసుకున్నట్టయితే ఆ బండ క్రీస్తే. వాళ్ళకి నీళ్లు లేనప్పుడు ఒక బండని కొట్టినప్పుడు ఆ బండలో నుంచి నీళ్లు ఎలాగైతే వచ్చాయి, బండలో నుంచి నీళ్లు రావడం అనేది అసాధ్యం. కానీ దేవుడు ఆ బండను కొట్టండి అని చెప్పానని మోషేకు ఆజ్ఞాపించినప్పుడు ఆ కొట్టి ఆ నీళ్లు తీసుకున్నారు. ఆ బండ అనేది క్రీస్తు. ఆ క్రీస్తు దేవునిలో ఆ యేసు ప్రభులోనే ఆత్మ సంబంధమైన వాళ్ళు ఆత్మ సంబంధంగా ఆ నీటిని త్రాగారు. ఆత్మ సంబంధంగా అందరూ కలిసి అదే భోజనాన్ని చేశారు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. దేవునిలో బాప్తీసము రక్షణ అనుభవం కలిగి ఉన్నారు. అందరూ కలిగి ఉన్నారు. అందరూ ఒకటే దేవుడి బాప్తీసంలో ఆ మేఘం కింద దేవుడి రక్షణలో నడిచి ఎలాగైతే వెళ్ళారో అందరూ కలిసి ఎలా దేవుడి ఇచ్చు ఆ ఆత్మీయ భోజనాన్ని అందరూ తిన్నారు. ఆ బండలోని నీళ్లు ఎలా తాగారో అయినప్పటికీ అయితే వారిలో ఎక్కువ మంది, చాలా కొద్ది మందిని మాత్రమే మనం దేవునికి లోబడి ఉన్న వారిని చూస్తూ ఉంటాం. అయితే వాళ్ళలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. దేవునికి ఇష్టమైన జీవితాన్ని వాళ్ళు జీవించలేకపోయారు. దేవుడిచ్చే ఆశీర్వాదాలు, దేవుడిచ్చే ప్రతి అవసరతను వాళ్ళు పొందుకున్నారు కానీ, తీర్చే ప్రతి అవసరతను వాళ్ళు పొందుకున్నారు కానీ దేవుడు ఇచ్చిన దానికి బదులుగా వాళ్ళు వాళ్ళ హృదయాలను గాని వాళ్ళ జీవితాన్ని గాని దేవునికి ఇష్టపూర్తిగా జీవించడం గాని దేవునికి సమర్పించడం గాని చేయలేకపోయారు. కనుక ఇష్టలుగా ఉండలేకపోయారు. కనుక అరణ్యంలో సంహరింపబడిరి. అనేకులు ఆ దేవునికి ఎప్పుడైతే అవిధేయత కలిగి ఉన్నారో అనేకులు చంపబడ్డారు. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నాయి. అందరితో పాటు వాళ్ళందరూ ఎలాగైతే అందరూ ఉన్నారు దేవుని ఆత్మీయతను దేవుని కాపుదలను పొందుకున్న వారే, కానీ ఎవరైతే నశించబడ్డారో వాళ్ళలాగా మనం ఉండకూడదు అని చెప్పనని ఈ సంఘానికి పౌలు మనకి కూడా దేవుడు ఇదే వాక్యాన్ని మనకి బోధిస్తా ఉన్నారు. వారిలాగా చెడ్డ వాటిని ఆశించి ఈ లోకంలోకి పడిపోకుండా జీవితాలను పాడు చేసుకొని దేవునికి దూరంగా వెళ్ళిపోకుండా ఉండడానికి ఇది మనకి ఒక ఉదాహరణగా, ఒక ఎగ్జాంపుల్ గా ఈ కింది వచనాలను చెప్తా ఉన్నారు. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వల్ల మీరు విగ్రహారాధికులై ఉండకుడి. వీళ్ళు ఏ సందర్భంలో వీళ్ళు జనులు తినుటకు తాగడానికి ఎందుకు కూర్చున్నారు, ఆటలాడుటకు ఎందుకు లేచారు అని చెప్పనని చూసినట్టయితే వాళ్ళు కొండ మీద సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు దేవుడు మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళి దేవుడితో గడిపి వచ్చి దేవుని ఆజ్ఞలను
పట్టుకొచ్చే సందర్భంలో వాళ్ళు ఎన్ని రోజులు చూసినా ఇంకా రావట్లేదేంటి అని చెప్పనని వాళ్ళు కింద ఆయన ఆ 40 రోజులు పైనుండి దేవునితో ఆత్మీయతను, దేవుని ప్రత్యక్షతను, దేవుని మాటలను, ఆజ్ఞలను గైకొని మోషే దేవునితో మోషే దేవునితో దేవునికి దగ్గరగా అవుతున్న సందర్భంలో ఈ ఇజ్రాయేలీలు ఏం చేశారంటే, వాళ్ళు రావట్లేదు అని చెప్పనని వాళ్ళుగా మాకు దేవుడు కావాలి అని చెప్పనని వాళ్ళు దూడను చేసుకోవడానికి వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. అదే సందర్భంలో జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆటలాడటానికి లేచారు అని చెప్పనని వాక్యం సెలవిస్తా ఉంది. వాళ్ళకి దేవుడు ఇంతవరకు నడిపించిన ఆ దేవుడు ఈ కొంత గ్యాప్ వచ్చేసరికి, కొంత మౌనంగా ఉండేసరికి వాళ్ళు ఆ కొంత సమయాన్ని, ఆ గ్యాప్ ని పూర్తి చేసుకోవడానికి వేచి చూడలేకపోయారు. అయితే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఇంకో దేవతని మమ్మల్ని నడిపించింది, ఇప్పటి వరకు నడిపించింది ఆ దూడ అయితే కాదు, కానీ మాకు ఏదో ఒక దేవుడు కావాలి, మమ్మల్ని నడిపించాడు అని అనుకోవడానికి ఏదో ఒక దేవుడైతే కావాలి, కానీ వాళ్ళకి నిజ దేవుడైతే అవసరం లేదు. దేవుణ్ణి ఏ దేవుడైతే ఇంతవరకు కాపుదలను ఇచ్చాడో ఆ దేవుడు వీరికి అవసరం లేకుండా పోయింది. ఏదైతే ఇంతవరకు వాళ్ళ అనుభవంలోనికి రాని దానికోసం వాళ్ళు దాన్ని దేవుడిగా అనుకుంటూ ఉన్నారు. అయితే ఆ క్షణాల్లో ఆ సమయంలో వాళ్ళు ఒక దూడనైతే చేసుకున్నారు. అదే విందు అన్ని అదే సమయంలో జరుపుకుంటా ఉన్నారు. అయితే అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. వాళ్ళు ఆ దూడని చేసుకున్నారు. దూడకి ఏదో పూజలు కానీ ఏదైనా ఆ సమయంలో చేసి ఉండొచ్చు, దాన్నే ఆరాధించి ఉండొచ్చు. మా దేవుడు అని చెప్పనని ఆరాధించిన వారుగా వాళ్ళు ఉంటా ఉన్నారు. అలాగా మీరు ఉండకండి, విగ్రహారాధికులై ఉండకండి అని చెప్పని అంటున్నారు. ఈ సమయంలో మనకి ఆ విగ్రహారాధన ఏదైతే ఉందో, అప్పుడైతే మనమైతే విగ్రహారాధన మనం చెయ్యం. ఏ దేవుడి జోలికి వెళ్ళము. ఎటువంటి విగ్రహారాధనకి సంబంధించినవి ఏవి మనం చెయ్యం. కానీ మన జీవితాల్లో దానికి సంబంధించి చాలా అనుభవాలు అయితే ఉంటానే ఉంటాయి. ఏదో ఒక మనిషి మన పిల్లల్ని కానీ మన సమయాన్ని దేవుడికి ఇవ్వకుండా ఆ విగ్రహం ప్లేస్ లో మొబైల్, ఫ్రెండ్స్ ఎవరో ఒకరిని మనం అందులో పెట్టుకొని ఉండి అలా కూడా ఉంటా ఉన్నారు. అయితే పౌలు అదే చెప్తున్నారు, మీరు విగ్రహారాధికులై ఉండకండి. దేవుడికి ఇవ్వాల్సిన ఘనత దేవుడికి ఇవ్వాలి. ఇవ్వకపోతే ఆయన సహించే దేవుడిగా ఉండరు. అయితే మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము. దేవుడు దేన్నైనా క్షమిస్తాడు, కానీ విగ్రహారాధనని మాత్రం క్షమించడు. దాన్ని వ్యభిచారంతో కూడా ఒక సందర్భంలో పోల్చి ఉన్నారు. అదే వ్యభిచారం కింద కూడా వస్తూ ఉంటుంది. మనకున్న ఒకే ఒక్క దేవుడు మన తండ్రి. ఏదైనా కానీ మనం ఆయన వదిలిపెట్టి ఎటువంటి పరిస్థితులైనా వెనుతిరిగి వెళ్లకుండా ఉండాలి. అయితే అప్పుడు వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే 23,000 మంది కూలిరి. దేవుడు ఎవరైతే దేవుడి ఆయన పక్షాన నిలబడలేదో, ఎవరైతే విగ్రహారాధికులుగా ఉన్నారో వాళ్ళని కూలదోశారు. మనము ప్రభువును శోధింపక యుందుము. ఇలాంటి పనులు చేసినప్పుడు ఏదో ఒక దాన్ని పట్టుకొని మనము మన సమయం కానీ ఏదైనా పోతున్నప్పుడు ఆయన్ని శోధించే వారిగానే ఉంటూ ఉన్నాం. అలా ఉండకూడదు అని చెప్పనని అంటున్నారు. వారిలో కొందరు శోధించి సర్పముల వల్ల నశించిరి. దేవుడిని శోధించి వాళ్ళు సర్పముల వల్ల కూడా చనిపోయిన వారుగా ఉంటారు.
ఉండి ఉన్నారు. అయితే మీరు సనగకుడి, దేవుడి మీద నసిగారు, మాకు భోజనం ఇవ్వలేదు, మాకు ఐగుప్తులో ఉంటే మేము చక్కగా తిన్నాం, మాంసం తిన్నాము అని చెప్పనని దేవుడి మీద చాలా సనుక్కున్నారు. కొంత దూరం వెళ్ళాక వాటర్ లేవని, భోజనం లేవని, మన్నా ఇచ్చావు, అసలు చెప్పగా ఉన్న ఈ భోజనం తిన్నాము అని చెప్పనని చాలా విధాలుగా దేవుణ్ణి శోధించి ఆయన మీద సణిగి వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఇలాగా దేవుణ్ణి శోధించి తర్వాత సణిగి అలాగా నశించిపోయే వారిగా ఉండకూడదని ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. అయితే ఈ కొన్ని ఎగ్జాంపుల్స్ ని పౌలు గారు చెప్తా ఉన్నారు. ఇలాగా పైన చెప్పినట్టుగా ఇలాగ సణిగారు, విగ్రహారాధన చేశారు, శోధించారు దేవుణ్ణి. ఇలా మీరు చేయకుండా ఉండాలి. మనకి యుగాంతంలో మనకి చాలా వస్తానే ఉంటాయి శోధనలు కానీ ఏదైనా, కానీ దేవుడి మీద నమ్మకం కలిగి దేవుణ్ణి శోధించకుండా, ఆయన మీద సొనక్కుండా, దేనికి లోబడిపోయి ఉండకుండా ఉండడానికి ఈ యుగాంతంలో మనకు బుద్ధి చెప్పడానికి ఇవన్నీ వ్రాయబడి ఉన్నాయంట. తాను నిలిచిచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. నేను చదువుకుంటున్నాను, వాక్య ధ్యానం చేస్తున్నాను అని చెప్పనని, దేవుడి కట్టడలో వింటున్నాను, ఆచరిస్తున్నాను అని చెప్పనని ఏవో కొన్ని చేస్తూనో లేకపోతే భ్రమలో ఉండేవారు కూడా ఉంటానే ఉన్నారు. కానీ మనం ఎప్పుడు మెలకువ కలిగి ఉండి పడిపోకుండా ఉండాలి. ఆత్మీయ స్థితిలో చల్లారిన స్థితిలో ఉండకుండా, పడిపోయే స్థితిలో ఉండకుండా మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పనని వాక్యం బోధిస్తూ ఉంది. అయితే ఇక్కడ 9వ అధ్యాయంలోకి వచ్చేసరికి పౌలు చెప్తా ఉన్నారు, పరుగు పందెమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు, కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా అని చెప్పనని అంటా ఉన్నారు. పరుగు పందెం ఉంది. ఇప్పుడు మన ముందు మనం ఏదైనా రేస్ లో ఏదైనా కాంపిటీషన్ లో కాంపిటేట్ చేయాలి అని అనుకున్నాం అంటే చాలా మంది ఉంటారు, కానీ బహుమానం పొందుకునేది ఒక్కడే పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లు పరిగెత్తుడి. కానీ ఇక్కడ మనం దేవుడి విషయంలో పరిగెత్తే వాళ్ళని చాలా మందే ఉంటాం, కానీ దేవుడు ఒక్కళ్ళకే బహుమానం ఇచ్చేవారుగా ఉండట్లేదు. ఎవరైతే వాళ్ళ పరుగన్నది కంప్లీట్ గా ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఎంతవరకు వాళ్ళు పరిగెత్తి దేవుణ్ణి చేరుకుంటారు, ప్రతి ఒక్కరికి దేవుడు ఆ బహుమానాన్ని ఇచ్చేవారిగా ఉంటున్నారు. అది ఒక్కళ్ళు మాత్రమే పొందుకునేదిగా లేదు. అందరూ ఈ దేవుడు ప్రతి ఒక్కళ్ళ కోసం ఆ సిలువ యాగాన్ని, సిలువను అనుభవించారు. ఆయన ప్రాణాన్ని మన కోసం ఆయన ప్రాణాన్ని లెక్క చేయకుండా మన కోసం ఆ రక్షణ ఇవ్వడానికి అని చెప్పనని, అందరికీ ఇవ్వడానికి, ఒక్కళ్ళకనే కాదు అందరికీ ఇవ్వడం కోసమే ఆయన ఆ సిలువలోనికి ఆ సిలువ యాగాన్ని చేసి ఉన్నారు. పునరుత్థానం ద్వారా మనకి ఆ రక్షణను, ఆ బహుమానాన్ని, జీవ కిరీటాన్ని, నిత్యత్వాన్ని, ఆ పరలోక రాజ్యాన్ని మనందరికీ ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. అయితే ఆ బహుమానం పొందినట్లుగా పరిగెత్తండి అని చెప్పని అంటున్నారు. మరియు పందెమందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వాళ్ళు ఇప్పుడు జనరల్ గా మామూలుగా పరుగు పందాల్లో చూసుకున్నట్టయితే వాళ్ళు చాలా శ్రద్ధగా ఉంటారు, చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఫుడ్ విషయంలో కానీ, ప్రాక్టీస్ చేసే విషయంలో కానీ, అన్ని విధాల్లో చాలా నియమ నిబంధనలతో ఉండి వాళ్ళు ఖచ్చితంగా నేను ఈ గోల్ సాధించాల్సిందే అని చెప్పనని వాళ్ళు పోరాడుతూ ఉంటారు. వారు క్షయమగు కిరీటమును పొందుటకును
పొందడానికి వాళ్ళు ఈ ఈ లోకంలో ఏ కాంపిటీషన్ లోకి ఎలా వెళ్ళినా ఆ వచ్చే కిరీటం, ఆ వచ్చే ట్రోఫీ ఇంకేదైనా కావచ్చు, అదే ఈ లోకం వరకే ఉంటుంది. అదే క్షయమైపోయిద్ది కొన్ని రోజుల వరకే. ఇప్పుడు ఆ స్థానాన్ని ఇంకెవరన్నా గెలిచారంటే అది వేరే వాళ్ళ సొంతం అవుతుంది. కానీ దేవుడు మనమైతే అక్షయమగు కిరీటాన్ని పొందుటకు మితముగా ఉన్నాము. అయితే మనం ఎలా ఉండాలి? అక్షయమైనది, బడబారని కిరీటము, నీతి కిరీటం, జీవ కిరీటం, ఇలాంటి ఎన్నో కిరీటాలు దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మనం ఆ అక్షయమైనది అంటే పోనిది, ఆ క్షయం అయిపోనిది మనకి ఇవ్వడానికి దేవుడు ఉన్నారు. అది మనం పొందుకోవడానికి మనం ఇంకా ఎంత సాధన చేయాలి అది ఒకసారి చూసుకొని మనం కూడా మన పరుగు పందెంలో మనం ఉన్నామా, పడిపోయామా, మన స్థితి ఏంటి, మన ఆత్మీయ స్థితి ప్రతి ఒక్కటి చూసుకుంటూ మనం పడిపోకుండా ఆత్మీయ స్థితిలో ఎప్పుడు వడబారకుండా, పడిపోకుండా స్థిరంగా నిలబడేటట్టు ఉండాలి. అదే వాక్యం అదే పౌలు గారు ఇక్కడ చెప్తా ఉన్నారు. 2 తిమోతి 4వ అధ్యాయంలో, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును అని చెప్పానని అంటా ఉన్నారు. ఈ నీతి కిరీటం, జీవ కిరీటం, దేవుడిచ్చే ఆ బహుమానం, అక్షయమైన ఆ కిరీటం అనేది ఆయన అయితే సంపాదించుకొని ఉన్నారు. ఆయన కోసం ఈ నీతి కిరీటం అనేది ఉంచబడి ఉన్నది. ఆయన ఎంత ప్రయాసపడ్డారో ఆయన కోసం ఉంచబడి ఉన్నదని చెప్పని అంటున్నారు. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి మనకు వచ్చే రోజుల్లో, ఏ రోజైతే దేవుణ్ణి మనం ఎదుర్కొంటామో ఆ రోజుల్లో ఆ నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అదే నాకును ఆయనతో పాటు మనందరికీ ఇవ్వడానికి, అర్హులమైన మనందరికీ ఇవ్వడానికి నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఎవరైతే దేవుణ్ణి కోరుకుంటా ఉన్నారో, శ్రమ, ఇబ్బందులు ఏదైనా వదిలేసుకొని, కష్టమైన నష్టమైన ఏదైనా దానికి భయపడకుండా ఉన్నారో, ఎవరైతే ఆ దేవుని ప్రత్యక్షతను ఎవరైతే కావాలి అని చెప్పానని అనుకుంటా ఉన్నారో వారందరికీ దేవుడు ఆపేక్షించి వారందరికీ అనుగ్రహించడు. ఆ నీతి కిరీటాన్ని దేవుడు ప్రతి ఒక్కరు ఎవరైతే కావాలి అని చెప్పానని అనుకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నారు. ఆ నీతి కిరీటం పొందుకోవడానికి సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహించగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయను. సాధారణంగా మనుషులకు ఏదైతే శ్రమ, ఆ నీతి కిరీటం ఏదైతే మనం పొందుకోవాలని ఆపేక్షిస్తూ ఉన్నామో వాటిని పొందుకోవడానికి మన శ్రమలు ఏదైనా, ఇబ్బందులు ఏదైనా ఉన్నప్పటికీ ఆ శోధనలను మనం ఏదైతే అంతవరకు అనుభవించగలుగుతామో అంతవరకే ఆయన ఆ శోధనలు ఇస్తారు. మరి ఏది మీకు మనం అనుభవించే ఆ శోధన తప్ప మనం ఎంతవరకు అయితే భరిస్తామో అంతవరకే ఇస్తారు, అంతకు మించి ఇవ్వలేరు అని చెప్పని అంటున్నారు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపనీయుడు. దేవుడు మనల్ని కొలింలో నుంచి తీసిన మంచి సువర్ణం వల్లే మనల్ని వెలికి తీయాలి అని చెప్పననే దేవుడు శోధనలకు గాని దేనికైనా మనల్ని అప్పచెప్తా ఉంటారు. దేవుడికి మన మీద ఉన్న నమ్మకం ఎంతదంటే ఆయన నమ్మకాన్ని మన మీద కలిగి ఉన్నారు. ఆయన యోబు విషయాల్లో మనం చూస్తాం. ఆయనకి ఎంత నమ్మకం ఉందంటే ఆయన నిజంగా ఆ నమ్మకాన్ని యోబు గారు
దేవుడు ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్మ అయితే చెయ్యలేదు. దేవుడు భరించగలిగినంత చాలా చాలా శ్రమలు శోధనలే వచ్చాయి. ఎంత శ్రమ శోధన వచ్చినప్పటికీ దేవుడు యోబు సహించి ఆ దేవుడిచ్చిన ఆ ప్రత్యక్షతను, దేవుడిచ్చిన 600 ఆశీర్వాదాన్ని పొందుకొని ఉన్నాడు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మను శోధింపనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయును. శోధనలు వచ్చినప్పటికీ శోధనతో కూడా శోధన ఇవ్వచ్చు, కానీ దాంతో కూడా దేవుడు ఒక మార్గాన్ని అనేది కలుగజేసి దాంతో పాటు ఆ శోధనతో పాటు దాంట్లో నుంచి తప్పించుకునే ఆ మార్గాన్ని కూడా దేవుడు దాంతో పాటే ఉంచి ఉన్నారు. మనం కూడా చెప్పినట్టు ఆ నీతి కిరీటాన్ని ఇక మీదట నీతి కిరీటం పొందుకుంటానని ఎంతగా అయితే నమ్మకంతో చెప్పి ఉన్నారో మనం కూడా అదే కిరీటాన్ని నీతి కిరీటాన్ని దేవుని దగ్గర నుంచి మనం కూడా పొందుకోవడానికి, ఆయన ప్రత్యక్షతను ఆపేక్షించుకొని దేవుడి దగ్గర నుంచి మనం పొందుకోవడానికి మనం ఎప్పుడూ కోరుకుంటానే ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా మా దేవా, ఇదిగో నా తండ్రి, దేవా మీరైతే ప్రవ్వా, దేవా మీరు ఆపేక్షించిన ప్రతి ఒక్కరికి నా తండ్రి కావాలి, మీ నీతి కిరీటము నా తండ్రి కావాలి అని చెప్పనను, మీ ప్రత్యక్షతను నా తండ్రి కావాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి నా తండ్రి దేవా మీరు నా ప్రభువా వారందరికీ నా తండ్రి దేవా నీతి కిరీటాన్ని, జీవ కిరీటాన్ని, మీ ప్రత్యక్షతను ఇచ్చేవారిగా ఉంటూ ఉన్నారయ్యా. అందుని బట్టి మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువా దేవా ఇదిగో నా తండ్రి దేవా మిమ్మల్ని శోధించకుండా నా తండ్రి ప్రభువా దేవా మేము నా ప్రభువా నా దేవా ఎటువంటి విగ్రహారాధనను నా తండ్రి మా జీవితాల్లోనికి రానివ్వకుండా ప్రభువా దేవా మేము ప్రభువా దేవా మీకు లోబడి మీకు నా తండ్రి నమ్మకంగా మేము జీవించడానికి కృప చూపించండి, సహాయాన్ని అనుగ్రహించండి అయ్యా. ఎన్నో వాక్యాన్ని ప్రభువా మా హృదయాల్లో భద్రపరుచుకున్న నా తండ్రి సమయానుసారంగా ప్రభువా దేవ వాక్యానుసారంగా మేము నా తండ్రి మా జీవితాల్లో నా తండ్రి దేవా వాక్యాన్ని నా తండ్రి దేవా అనుభవపూర్వకంగా నా తండ్రి ఎప్పుడు ఏ సమయంలో ఏ వాక్యం ఎలా నా తండ్రి అనుసరించాలో వాక్యం ద్వారా మేము నడవడానికి కృప చూపించి సహాయాన్ని అనుగ్రహించమని ప్రభువా దేవా ఏదైనా నా తండ్రి తప్పుగా నా తండ్రి బోధించి ఉంటే దయతో నన్ను మన్నించి కృప చూపించమని దేవా కావాల్సిన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించమని దేవ టీంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని నా తండ్రి దీవించి ఆశీర్వదించి ప్రభువా వాళ్ళకున్న ప్రతి ఒక్క అవసరతను అనుగ్రహించమని కృప చూపించమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. మనకు కొన్ని ప్రార్థన విజ్ఞాపనలు ఉన్నాయి కదా. క్యాథరిన్ సిస్టర్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. మీరు నిన్న మనం చేసినటువంటి నవీన్ బ్రదర్ గురించి, ఇర్మియా బ్రదర్ గురించి, తర్వాత అర్చిత సిస్టర్ గురించి చేస్తూ ప్రియాంక సిస్టర్ గురించి కూడా చేయండి. చేస్తానక్క. ఓకే. స్తోత్రం నైనా పరిశుద్ధుడా మహిమోన్నతుడా సర్వశక్తి మంతుడా జీవంగల తండ్రి నీకే వందనాలు ప్రభువా. ఈ రాత్రి కాలంలో ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకే స్తోత్రంలో కోట్లాది వందనాలు ప్రభా. ఈ రాత్రి కాలం యేసు ప్రభా వాక్య చేత మమ్మల్ని ఎంతగానో బలపరిచిన ప్రభా. యేసు ప్రభా నీకు వందనాన్ని వాక్యానుసారంగా మేము జీవించి లోబడాల ప్రభా. మళ్ళీ ఎటువంటి తప్పులుంటే క్షమించండి దేవ, పరిశుద్ధపరచండి దేవా. ఇంకా నీ వాక్యం చేసి శుద్ధీకరింపబడును గాక. మా హృదయాలని యేసు ప్రభా ఇంకా యేసుక్రీస్తు నామంలో దేవా నీకు సమర్పణ జీవితం దయచేయండి తండ్రి. యేసయ్యా నీకే వందనాలు ప్రభా. మరి రాత్రి కాలంలో యేసు ప్రభా మాకు తోడైన దేవా నీకు వందనాలు దేవా. మరి ప్రేరాంశాల కోసం ప్రార్థిస్తున్నాం నాయన. మరి పింకీ సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్న అప్పుడే కూడా ముట్టడి తాకండి నాయన. మంచి ఆరోగ్యం స్వస్థత దయచేయండి, అప్పుడే దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మరి యేసు ప్రభా నార్మల్ డెలివరీ కావాలా ప్రభా. మరి హాస్పిటల్ ఉంది దేవా, బిడ్డ చుట్టూ అగ్ని కంచెన పెట్టండి దేవా. నీ పరులకు దూత కాపుదల దయచేయండి, ఆ బిడ్డను బలపరచండి దేవా. ఆ బిడ్డకు తోడై ఉండండి నాయన. నా ప్రభా నా తండ్రి నీకు నార్మల్ డెలివరీ కావాలా ప్రభా. రక్త ప్రోక్షణ మీద దయచేయండి, మరి బేబీ చుట్టూ అగ్ని కంచెన పెట్టండి దేవా. ఎటువంటి ఆటంకం లేకుండా నార్మల్ డెలివరీ అయ్యేటట్టు మీరు సహాయపడండి. డాక్టర్లకు మంచి జ్ఞానం దయచేయండి తండ్రి. ఆ బిడ్డకు కూడా తోడైండి, శక్తి చేత నింపండి.
దయచేయండి. యేసు ప్రభానికే వందన. ఇంకా కుటుంబం అంతా విశ్వాసాల బలపరిచి సేవ చెయ్యను గాక. మీరే గొప్పగా వాడుకుంటూ కుటుంబకున్న బద్ధకాలు కట్టని విరగొట్టి ఆ కుటుంబానికి సమాధానం దయచేయండి తండ్రి. యేసయ్య నవీన్ బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్న అప్పుడు కూడా ముట్టడి తాకండి నైనా. ఆవిడ యేసు ప్రభా బ్రెయిన్ తాకండి, రక్త పురుషుని మీరు దయచేయండి. ఆవిడకు సెట్ అయ్యటం మీరు సహాయపడండి ప్రభా. మరి ఎటువంటి కుటుంబంలో శోధన రాకుండా సహాయపడండి. కుటుంబాన్ని పోషించే జ్ఞానం ఆవిడకు దయచేయండి తండ్రి. కుటుంబంలో చెరత దయ్యాలని కాలిపోను గాక. యేసు ప్రభానికే వందనాలు ప్రభా. ఆవిడకు మైండ్ సెట్ చక్కగా ఉండాలా, మీరే సహాయపడండి. విజయాన్ని మీరు దయచేయండి. మరి యేసు ప్రభానికి వందన. అక్షిత విషయంలో ప్రార్థిస్తున్నాం, ఆవిడ ముట్టడి తాకండి నైనా. మంచి ఆరోగ్యం స్వస్థత దయచేసి శోధన ఆటంకాలు తొలగించండి. అర్షితమ సిస్టర్స్ కి తోడై నడిపించి గొప్ప విజయాన్ని మీరు దయచేయండి. ఆటంకాలను తొలగించండి దేవా. యేసయ్యా నీకే స్తోత్రం. గొప్ప అద్భుతం జరిగించి నిరాకడకే సిద్ధపరచండి తండ్రి. యేసయ్యా నీకే వందనాలు ప్రభా. ప్రతి ఒక్క దాంట్లో తోడేంటి. రేణుకృష్ణ కూడా మీరు తోడేండి. ఆ బిడ్డకున్న యేసు ప్రభా చెరిన బలహీనత మీరు కొట్టివేయండి దేవా. నూతన శక్తిని బలం దయచేయండి, బలపరచండి, అభిషేకించి మీరు వాడుకోండి తండ్రి. యేసయ్యానికి వందన. జెర్మియా బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాను, ఆ బిడ్డ కూడా ముట్టడి తాకండి. కుటుంబంలో సమాధానం నెమ్మది దయచేయండి, శోధన కొట్టివేయండి. ఆ బిడ్డకు ఎక్కడైతే బలహీనత కలిగి ఉన్నదో ప్రభా అక్కడ నూతన శక్తిని బలం దయచేయండి. ఆటంకాలను తొలగించి ఆ కుటుంబం కూడా సిద్ధపరచుకోండి దేవా. ఆటంకాలను తొలగించి కుటుంబం అంతా సేవలో వాడబడాలా. మరి యేసు ప్రభానికి వందన. ఏ దుష్టుడు ఆ కుటుంబాలను ముట్టకుండా ప్రభా కాచి కాపాడండి దేవాన్ని. రాకడక యేసు ప్రభ ముందుకు నడిపింపబడాలా. సమర్పణ జీతం దయచేసి ప్రతి ఒక్క కుటుంబాల పట్ల గొప్ప అద్భుతం జరిగించండి దేవా. కుటుంబాలంతా జ్ఞాపకం చేసుకోండి. మీరు రెండో రాకడకే సిద్ధపడాలా ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకు తోడై నడిపించి ఇంకా విశ్వాసులకి బలపరచమని నజరైన యేసుక్రీస్తుమని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. స్వప్న సిస్టర్ మీరు చేస్తారా? పింకీ ప్రియా సిస్టర్ కోసము. ఆమె డెలివరీ కని హాస్పిటల్ అడ్మిట్ అయింది, ప్రస్తుతం హాస్పిటల్లో ఉంది. నార్మల్ డెలివరీ కోసం ప్రార్థన చేయండి. స్వప్న సిస్టర్. అక్క చేస్తున్నాను. చేయండి. స్తోత్రం ప్రభా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. అయ్యా మాతో ఇందాక మాట్లాడినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా తండ్రి. అయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభా. దేవా మరి వాక్యం చేత బలపరిచినందుకు వందనాలు ప్రభా తండ్రి. అయ్యా ప్రభా మేము ఇంకా దాన్ని బలపడడానికి కృప దయచేసి ప్రభా తండ్రి. ప్రతిరోజు మమ్మల్ని మేము శుద్ధి చేసుకున్నామని సహాయపడండి తండ్రి ప్రభా. చెల్లిస్తున్నాం దేవా. మరి ప్రియాంక సిస్టర్ గారి నుంచి మీ సంఘం మొదలుపరిచినాం తండ్రి. ఆ సిస్టర్ ని తాకని ప్రభా. పరిశుధాత్మ దేవా అయ్యా మరి డెలివరీలు వెళ్ళింది ప్రభా తండ్రి. అయ్యా నీకే స్తోత్రం తండ్రి. నార్మల్ డెలివరీ కావాలని అయినా ప్రభా ఏసయా తండ్రి. అక్కడ ప్రతి చీకటి దురాత్మ శక్తి గద్దించి బంధించిన ప్రభా తండ్రి. అయ్యా నార్మల్ డెలివరీకి నీ కృప దయచండి, సహాయం చేయండి తండ్రి ప్రభా. ఆ బిడ్డకు తోడేని ప్రభా, ధైర్యం మీద మీ కాపుదలు దయచండి తండ్రి ప్రభా. వారి భర్త ఇద్దరు తోడండి అయినా యేసు ప్రభా. నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. మీ సాక్షిగా బిడ్డ ఉండాలి తండ్రి ప్రభా తండ్రి. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. తండ్రి మమ్మల్ని అందరినీ కూడా దీవించండి, ఆశ్రయించే ప్రభా. మీరు ఆకృతి సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. నేను ఒకసారి ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మహాగణుడ, సర్వశక్తిమంతుడ, సర్వోన్నతుడైన యేసయ్య, సాయంత్రకాల సమయం మందు ప్రభా మాకు ఇచ్చినటువంటి ఇక సమయం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇద్దరు ముగ్గురు కూడి నా నామంను ప్రార్థించినప్పుడు, ఏకీభవించినప్పుడు వారి మధ్యన మీరు ఉంటానని వాగ్దానం చేసిన దేవ ప్రభన తండ్రి. విజ్ఞాపన ప్రార్థనల విషయంలో సహాయం చేయండి ఆయన. మరి పింకీ ప్రియా సిస్టర్ ని ప్రభా హాస్పిటల్ అడ్మిట్ చేసినారు కనుక ప్రభా డెలివరీ విషయంలో సహాయం చేయండి. హాస్పిటల్లో ప్రభా అతను మీకు అగ్ని కంచె వేసి దుష్టుడు ముట్టకుండా ప్రభా తల్లికి బిడ్డను క్షేమంగా నడిపించండి నా తండ్రి. ఈజీ డెలివరీలో ప్రభా, నార్మల్ డెలివరీ తోటి ప్రభా కష్టం లేకుండా ప్రభా తండ్రిని ప్రభా నా తండ్రి వారి కుటుంబంని ప్రభా మీరు సాక్షి బిడ్డగా నిలబెట్టండి నాయన. హాస్పిటల్ డాక్టర్స్ కావాల్సిన జ్ఞానం దయచేయండి. ఆ బిడ్డ చుట్టూ మీకు అగ్ని కంచె వేయండి. ఏ దూషుడు ముట్టకుండా ప్రభా నా తండ్రి నీకు దూతల కాపుదలతో నడిపించండి ప్రభా తండ్రి. క్షేమంగా తల్లిని బిడ్డను ఇంటికి నడిపించండి నాయన. అదే విధంగా నవీన్ విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బ్రదర్ని మీరు ముట్టండి నాయన. ఆ బిడ్డలో ఉన్నటువంటి ప్రభా ఆ ఇర్రెగ్యులర్ హ్యాబిట్స్ ప్రభా నా తండ్రి, అతనిలో ఉన్నటువంటి ఆ ప్రతి అలవాటుని తీసివేసి ప్రభా సరి అయిన విధంగా ప్రభా అతన్ని నిలబడుటకు ప్రభా అతని కుటుంబానికి సహాయంగా ఉండటకు మీరు సహాయం చేయండి. ఆ బిడ్డ ప్రభా రక్షణలో రావాలనైనా అతను ఉన్నటువంటి ప్రతి దురాత్మను ప్రభా కాల్చివేయండి నా తండ్రి. నా బిడ్డ చుట్టూ మీకు అగ్ని కంచె వేసి సంపూర్ణ స్వస్థత దయచేయండి. మెంటల్ గా ప్రభా ఏ రకమైన అస్వస్థత ఉన్న బిడ్డలో ప్రభా అతన్ని తీసివేసి సంపూర్ణ ఆరోగ్యంతో దయచేసి కుటుంబం అందరినీ రక్షించుకునండి. అదేవిధంగా ప్రభా ఎర్మియా బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ కుటుంబంని కూడా ప్రభా రక్షణలో ప్రభా నడిపించండి. ప్రతి ఒక్కరిని ప్రభా విశ్వాసంలో నిలబెట్టండి ప్రభా నా తండ్రి. నీ యొక్క పరిశుద్ధాత్మ కార్యంలో ఆ బిడ్డ జీవితంలో వారి కుటుంబ జీవితంలో మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నా తండ్రి. అంధకార మంత్ర చీకటి శక్తులు దురాత్మ సమూహాలను యేసయ్య శక్తి గల నామంలో కాల్చివేస్తున్నాం ప్రభా. మీకు గొప్ప కార్యంలో ఆశ్చర్యమైన కార్యములను జరిగించుటకు ప్రభా నా తండ్రి ప్రభా మీరు సిద్ధపడిన దేవుడు నాయన ప్రభా. మాలో ఎటువంటి కల్మషంలో లేకుండా ప్రభా సంపూర్ణంగా పరిశుద్ధతో నీకు మొరపెట్టుకుంటుండగా ప్రతి ప్రార్థనకు చెవి యజ్ఞ దేవుడు, ఆలకించి దేవుడు, జవాబునిచ్చి దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకు
సమీపంగా ఉన్న దేవుడు నీకే వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా నా తండ్రి అచిత శిశు విషయంలో ప్రభ మన బ్రెయిన్ క్లాట్స్ విషయంలో ప్రభ కార్యం జరిగించండి, ముట్టండి, సంపూర్ణ స్వస్థత దయచేయండి. ఆ బిడ్డకు ప్రభ నడినెత్తి నుంచి అరికాల వరకు ప్రభ ప్రతి అవయవంను ముట్టండి ప్రభ. ఈ ముగ్గురు బిడ్డలు ప్రభ నలుగురు విషయంలో మేము ప్రార్థిస్తుండగా ప్రతి అవయంలో మీకు జీవంను పోసి ప్రభ వారిని జీవపరచమని నా ప్రభ వారి జీవితాలలో ప్రభ గొప్ప కార్యం జరిగించి వారందరినీ కూడా సాక్ష్య బిడ్డలుగా నిలబెట్టమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. స్వరాజ్ బ్రదర్ మీరు ఫైనల్ బ్లెస్సింగ్స్ ఇస్తారా? సిస్టర్ అయ్యండి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సమాధానము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన గాక. ముఖ్యంగా పింకీ సిస్టర్ కి ప్రతి ఒక్కరికి సమాధానం తోడైన గాక. ఆమెన్. ఆమెన్ సిస్టర్. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆమెన్. ఆమెన్.